హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేటువంటి సైకిల్ ఎక్కు, సైకిల్ ఎక్కకు, ఓకే, బైక్ ఎక్కు, బైక్ ఎక్కకు, బస్ ఎక్కు, బస్ ఎక్కకు, ఇలాంటి సెంటెన్సెస్ మనం చాలానే యూజ్ చేస్తుంటాం కదా. మరి ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లో తెలియజేస్తూ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, మనము రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్స్ ఉంటాయి కదా, మనం సైకిల్, బైక్, స్కూటీ, బస్సు, ట్రైన్, సో ఇలాంటి మనం యూజ్ చేస్తుంటాం కదా. సో మరి వాటిని ఇక్కడ జనరల్ మనం ఎక్కు, ఎక్కకు, సైకిల్ ఎక్కు, సైకిల్ ఎక్కకు, ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇక్కడ తెలుసుకుందాం. ఓకే రైట్, ఫస్ట్ ఇక్కడ చూడండి, సైకిల్ ఎక్కు, గెట్ ఆన్ ద బైసికల్. సైకిల్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద బైసికల్. నెక్స్ట్ బైక్, బైక్ ఎక్కు, గెట్ ఆన్ ద బైక్. బైక్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద బైక్. స్కూటీ ఎక్కు, గెట్ ఆన్ ద స్కూటీ. స్కూటీ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద స్కూటీ. బస్ ఎక్కు, గెట్ ఆన్ ద బస్. బస్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద బస్. రైట్, నెక్స్ట్ ట్రైన్ ఎక్కు, గెట్ ఆన్ ద ట్రైన్. ట్రైన్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద ట్రైన్. నెక్స్ట్ ప్లేన్, ప్లేన్ ఎక్కు, గెట్ ఆన్ ద ప్లేన్. ప్లేన్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద ప్లేన్. నెక్స్ట్ బోట్ ఎక్కు, గెట్ ఆన్ ద బోట్. బోట్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద బోట్. నెక్స్ట్ షిప్ ఎక్కు, గెట్ ఆన్ ద షిప్. షిప్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద షిప్. నెక్స్ట్ ట్రాక్టర్ ఎక్కు, గెట్ ఆన్ ద ట్రాక్టర్. ట్రాక్టర్ ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద ట్రాక్టర్. గుర్రం ఎక్కు, గెట్ ఆన్ ద హార్స్. గుర్రం ఎక్కకు, డోంట్ గెట్ ఆన్ ద హార్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము డైలీ లైఫ్లో ఇలా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.